ఏపీలో అధికార ప్రతిపక్షాలు పొలిటికల్ డైలాగ్స్తో హాట్ పాలిటిక్స్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ ఉగాది నాడు ప్రభుత్వం యువతకు తీపి కబురు చెప్తే 2 ఏళ్ల తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. జాబ్ క్యాలెండర్తో ఎన్నికల ముందు కూటమిచ్చిన మరో హామీని నెరవేర్చినట్లు అయిందని అధికార పార్టీ నేతలు స్వీట్గా చెప్తుంటే, ఉద్యోగాల సంగతి సరే, నిరుద్యోగులకు ప్రతి నెలా ఇస్తామన్న 3000 నిరుద్యోగ భృతి సంగతి ఏమిటంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జూన్ 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది అంటూ వైసీపీ చాలా రోజులుగా ప్రశ్నిస్తోంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రికార్డ్ చేసుకోమంటూ, డేటు టైము రాసుకోమంటూ, జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదంటూ 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2025 జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు ఇంటర్వ్యూలు, ఎప్పుడు ఆఫర్ లెటర్లు ఇస్తామన్నది చాలా స్పష్టంగా చెబుతామని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ 2024 ఏప్రిల్లో ఉరవకొండలో లోకేష్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్పై వైసీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. నిరుద్యోగుల్ని మోసం చేసేలా ఉందని, ఇచ్చిన హామీల కంటే తక్కువ పోస్టులతో నియామకాలకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో వేలాది ఖాళీలుంటే కేవలం 10,060 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేయడం సరికాదని వైసీపీ విమర్శించింది. నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వంటి సుదూర తేదీలను ప్రకటించడం వెనుక కాలయాపన ఉద్దేశం ఉందని ఆరోపిస్తోంది. ప్రతి ఏటా భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు తక్కువ పోస్టులతో క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేయడమేనని మండిపడుతోంది. వైసీపీ విమర్శలను పక్కన పెడితే తాజాగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన విధంగా ఉగాది పండుగ రోజు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారు, పరీక్షల తేదీలు, ఇలా అన్ని అంశాలను జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు. 4 విడతల్లో 41 నోటిఫికేషన్ల ద్వారా ఈ భర్తీ ప్రక్రియ జరగనుంది. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తుండగా కూటమి నేతలు సమర్థించుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్యాలెండర్ పాత ఉద్యోగాలనే కొత్తగా చూపుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్యాలెండర్ నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్పై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో యువతను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతుందని, ఈ 2 ఏళ్లు కాలయాపన చేసి ఇప్పుడు ఏదో గొప్పగా జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. జగన్ హయాంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో 6,31,310 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ నేతలు వివరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారని విశ్లేషిస్తున్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్ల నియామకం, ఆప్కాస్ ద్వారా 96,000 ఉద్యోగాలు, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లతో వివిధ శాఖల్లో 6,296 ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షల్ని సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను జగన్ ప్రభుత్వం పరిష్కరించి పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేస్తున్నారు. కూటమి ఎన్నికల ముందు యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన 13,200 కోట్లు ఎగ్గొట్టారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నిరుద్యోగుల్ని మోసం చేయడం కొత్తేమీ కాదంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. 2014-19 మధ్య 2,000 నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని,
ఆపై 4.5 పైగా ఊసే ఎత్తేలేదని ఆరోపిస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో 2019 ఎన్నికలకు ముందు యువనేస్తం పేరుతో తూతుమంత్రంగా డ్రామా నడిపారని వారు గుర్తు చేస్తున్నారు.